ఈరోజు తిమ్మాపురం గ్రామం భువనగిరి మండలానికి సంబంధించి భువనగిరి నియోజకవర్గం చాలా విషాదకరమైన ఘటన ఇక్కడ జరిగింది. తల్లి కేతమ్మ, ఇద్దరు కొడుకులు నరేష్, సురేష్, ఇద్దరు మొత్తం తల్లి, ఇద్దరు కొడుకులు, ముగ్గురు ఆటోలో వాళ్ళు మరి భువనగిరి పోయి కిరాణా సామాన్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటుంటారు. నిన్న జరిగిన ఘటనల ముగ్గురు కూడా చనిపోయారు. అంటే ఇది చాలా బాధాకరమైంది. ఆ కుటుంబంలో ఉన్న అంటే ఇద్దరు కొడుకులు, మళ్ళా తల్లి చనిపోయింది, మళ్ళా ఆ కేతమ్మ భర్త ఇంకో కొడుకున్నాడు. చాలా ఇబ్బందిగా ఉంది. ఊరు ప్రజలంతా కూడా ఇక్కడ వచ్చి చేరిండ్రు. మరి ఇది చాలా బాధాకరం, చాలా విషాదకరమైన ఘటన. ఈ రోడ్డు ఏదో పాత కాలంలో 30 ఏళ్ళ కింద ఉన్న 2 లేన్ అట్లా అప్పటిలాగానే ఉంది. ఈ మధ్యలో NHలో నేషనల్ హైవేస్లో ఏడబడితే ఆడ శాంక్షన్ చేస్తున్నారు, ఏడంటే ఆడ పనులు అవుతున్నాయి. మరి ఇది ఎందుకు ఇట్లా ఉన్నదో, ఎప్పుడు యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎప్పుడు చనిపోతున్నారు, పట్టించుకుంటూ లేడు అని ఇక్కడ అందరు బాధపడుతున్నారు. దీని మీద ఇప్పుడు భువనగిరి చిట్యాలు, ఇది భువనగిరి నుంచి స్టార్ట్ అవుతుంది. భువనగిరి నుంచి ప్రజ్ఞాపూర్ వరకు పోయే రోడ్ ఇది నేషనల్ హైవే. ఆ భువనగిరి చిట్యాలేమో హ్యామ్ కింద పెట్టారు, అది కూడా గట్లనే ఉంటుంది. మళ్ళీ ఈ భువనగిరి నుంచి అన్న ఈ ప్రజ్ఞాపూర్ది అది హ్యామ్ కింద తీసుకురు కాబట్టి ఇది కూడా హ్యామ్లో తీసుకోవడమో ఏదో ఒకటి ఈ 4 లేన్ రోడ్ చేసి డివైడర్ పెడితే యాక్సిడెంట్స్ కావు. సో ఇది చేయాల్సిన అవసరం కూడా ఉంది. సరే, యాజ్ ఎమ్మెల్యేగా ప్రశ్నించడమే కాదు, మా బాధ్యత కూడా ఉంది. దీని మీద మరి గ్రామస్తులందరూ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు, బాధపడుతున్నారు. ఆ కుటుంబానికి మరి ఇది మధ్యప్రదేశ్ వెహికల్ వచ్చి ఆ లారీ వీళ్ళ DCM వీళ్ళ ఆటోకు గుద్దడంతో ముగ్గురు అక్కడికక్కడనే చనిపోయినరు. సరే, ఆ ఇన్సూరెన్స్ అయితే ఆ లారీకి ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి ఇన్సూరెన్స్ వస్తుండొచ్చు, కొంత సమయం పడుతుంది. మేము తక్షణంగా ₹1,00,000 ఆర్థిక సాయం చేసినాం. ఆ కుటుంబానికి గ్రామస్తులందరం కూడా అండగా ఉంటాం. ఇక్కడ పెద్దలు మా సత్యరెడ్డి గారు కూడా ఉన్నారు, మిగతా మా మిత్రులు అందరూ కూడా మరి వాళ్ళకి తగిన సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. సరే, ఎనీవే ఈ రోడ్ ఇంకా ముందు యాక్సిడెంట్స్ జరగకూడదు. ఇప్పుడు భువనగిరి జగదేవ్పూర్ ఆ జంక్షన్ మీద కూడా యాక్సిడెంట్స్ అయ్యింది. ఇప్పుడు ఆడ రోడ్ వైండింగ్ చేస్తున్నాం, ఆడ 4 లేనింగ్ చేస్తున్నాం. ఏది మన బ్రిడ్జ్ వరకు మొన్నటిదాకా అది 2 లేన్ లాగానే ఉంది. అట్లీస్ట్ భువనగిరి టౌన్లో 4 లేన్ చేసే ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి గారు HMD నిధుల కింద ఇస్తే అది ఆ నిధులు పెట్టి 4 లేన్ మిగతాది కూడా NH కింద నిధులు తీసుకొచ్చే కార్యక్రమం చేయాలి. మంత్రి గారిని, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలిసి దీని మీద అధికారులను కలిసి ఈ కార్యక్రమం త్వరలో చేపించుకుంటాం. ఎనీవే, థ్యాంక్ యూ.